హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పెప్లం టాప్ అయితే కుట్టడం అయితే వీడియో అయితే వచ్చేసింది. చూసేయండి ఎలా వచ్చింది లుక్ అయితే చూసేయండి. కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, నచ్చితే చూసేయండి. ఇటువైపు వచ్చేసి అయితే ఇంకా ఎలా వచ్చిందో చూసేయండి. లుక్ అయితే సూపర్ ఉంది కదా. ఇదైతే లెగ్గింగ్ ప్యాంట్ మీద ఎలా ఉంటుందా అని పెట్టి చూసాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా కుట్టే వీడియోలోకి పోదామండి. కాబట్టి ఈ వీడియో నాకు చాలా బాగా వేసింది అనమాట. ఒకసారి లాస్ట్ దానికైతే చూడండి చెప్పేస్తాను అనమాట. ఇప్పుడైతే కుట్టే వీడియోలోకి వెళ్దాం రండి. ఇక మిషన్ అయితే రెడీ చేసుకొని ఆయిల్ అయితే పోసుకొని అయితే రెడీ పెట్టుకున్నాను అనమాట. కటింగ్ చేసుకొని క్లాత్ కూడా తొందరగా అయితే బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే మిషన్ అయితే ఎక్కినా అనమాట. ఎందుకంటే పెప్లం టాప్ ఫస్ట్ టైం అనమాట నేను కుట్టడం. అందుకోసమే ఉన్న క్లాత్ అయితే ఫస్ట్ కుట్టే అనమాట. నేను ఏదైనా కుట్టాలనుకుంటే ఫస్ట్ అయితే ఒకటి ఏదైనా ఇంకా మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా, వాటితో ఒకటి కుట్టి తర్వాత చీర అయితే కట్ చేస్తాను అనమాట. పేపర్లు కూడా కట్ చేస్తాను ఒక్కోసారి. మొన్న అయితే పేపర్లు కట్ చేశాను అనమాట ఈ పెప్లం టాప్ కోసం. ఇప్పుడైతే ఇంకా ఎలా ఉంది కదా క్లాత్ అన్నట్టుగా అయితే ఇదైతే కట్ చేసిన అనమాట పెప్లం టాప్ కోసం. లుక్ అయితే సూపర్ వచ్చింది కదా, నాకైతే బాగా నచ్చింది అనమాట. చూసేయండి. ఇంకా మెడ పట్టీలు అయితే జాయింట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎలాగ జాయింట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదండి, ఇవి అయితే క్రాస్గా ఉన్నాయి, ఎలాగూ క్రాస్గా ఉన్నాయి అనమాట. ఇంకా దాన్నే నేను తీసుకుంటున్నాను అనమాట చేతి పని కోసం అంటే మెడపట్టీ కోసం. లైనింగ్ లేదు కదా, అందుకోసం మెడపట్టీ వేస్తున్నా. అస్సలు నేను దేనికి మెడపట్టీ లేను, ఉల్టా తిప్పేయటమే లైనింగ్ ఉంటే. మీరు కూడా అలానే వేసుకోండి, సింపుల్గా ఉంటుంది అనమాట. ఇంక ఇలా పెట్టయితే మెడపట్టీ అయితే వేస్తున్నా చూడండి. గోటు వేద్దాం అన్నట్టుగా వేసిన, గోటు నచ్చలేదు, అందుకోసమే మళ్ళీ ఉల్టా తిప్పేసిన అనమాట. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎక్కేసి మెడ అయితే తిప్పేసి ఇక జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇటువైపు అయితే ఇంకా చేతి పని చేసుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో ఇంకా షోల్డర్లు అయితే జాయింట్ చేస్తున్నా. ఎంతో సింపుల్గా అండి, ఎంతో సింపుల్గా అయితే అయిపోద్ది అనమాట. కొంచెం వీడియో లెంత్ అయిందనమాట, ఎందుకంటే ఏడ ఆపకుండా కుట్టాను అనమాట. ఎందుకంటే ఆపకుండా కుట్టింది ఈ మధ్య అయితే కుడుతున్నావా లేదా నువ్వు, అంతలోకి అయిపోతుందా అన్నట్టుగా అంటారు అనమాట. అందుకోసమే ఈసారి ఆపకుండా అయితే కుట్టేసాను అనమాట. షోల్డర్ అయితే జాయింట్ చేసుకున్నాను అండి. ఈ షోల్డర్ కూడా జాయింట్ చేసుకున్నాను నీట్గా. అసలు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పెప్లం టాప్ మీద ధోబీ ప్యాంట్ బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు లెహంగా బాగుంటుందో ధోబీ ప్యాంట్ బాగుంటుందో చూడాలి ఇక కుట్టాక. చూసేయండి. ఇటు వచ్చేసి ఇక షోల్డర్ జాయింట్ చేసుకున్నా, నీట్గా కట్ చేసుకోవటమే అనమాట. ఇక చీర అయితే వేరేదైతే తీసుకున్నా అండి, అదైతే ఇంకా రాలేదు, ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా అది వచ్చాకైతే ఈ పెప్లం టాపు లెహంగానో ధోబీ ప్యాంటో ఏది మ్యాచ్ చేద్దో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలన్నమాట. ఈ టాపు కూడా ఎలా వచ్చిందో చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, లైక్ ఇవ్వటం మర్చిపోతారు అనమాట. ఇక మెడపట్టీకి అయితే వేసినాక ఎందుకో నాకు బోసుగా పడుతుందనమాట. అందుకోసం కొంచెం చిన్న లేస్ ఒకటి తీసుకొని లేస్ అయితే కుడుతున్నా అండి. రౌండ్ నెక్ కదా, రౌండ్గా తిప్పుతున్నా అనమాట. నెక్కు నిదానంగా తిప్పుకోవాలన్నమాట. మనం ఫాస్ట్గా తిప్పొచ్చు, కానీ నిదానంగానే ప్రధానం అంటారు కదా, అలా నిదానంగా తిప్పితే నీట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. మెడకాడే ఉంటుంది అనమాట, బాగా అందంగా పడాలి కదండి. అందుకోసం నీట్గా అయితే నిదానంగా తిప్పుతాను అనమాట. మెడల్ కాడికి వచ్చేసరికి స్లో అవుతాను నేను, మొత్తం ఫాస్ట్ పుట్టినా ఎక్కడైతే స్లో అవుతాను అనమాట. చూడండి అలా ఎంతసేపు పట్టిందో నాకు ఆ మెడ తిప్పడానికి. ఎందుకోసం అంటే ఒక్కరు పక్కకు పోయినా కూడా నాకు అస్సలు నచ్చదు, మళ్ళీ ఇప్పేని కొడతాను అనమాట. రిస్క్ అయినా పర్వాలేదు కానీ నీట్గా రావాలన్నమాట మెడ. ఇక ఇలా చిన్నగా తిప్పుకోవాలన్నమాట. ఇక వేరేదైతే బొమ్మలది అయితే ఆర్డర్ పెట్టానండి, అది ఎలా వచ్చిందో ఏమో కానీ సూపర్గా ఉంటుంది అనమాట. అది దాంతో కొట్టాలని ఇప్పుడైతే ఇంకెలాగో ఇవి మూలక పడిపోయిన సంవత్సరం అవుతుందండి. ఇవి తీసుకొని ఒక డ్రెస్ కుట్టే అంతే పక్క పెట్టా అనమాట. ఇంకెలాగో ఉందిగా పెప్లం టాప్ ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే ట్రై చేసా, బాగా వచ్చిందనమాట. ఇంక ధోబీ ప్యాంట్ ఒక్కటి కుడితే బాగుంటుంది, అదొకటి కుట్టాలని ఉంది. ఇంకా అదొకటి కుట్టాలి, దీని మీదకి వేద్దు దేని మీదకి వేద్దు అండి, చూద్దాం. ఇంకా అయితే కుట్టుకొని అయితే నీట్గా అయితే ఇలా చూసుకోవాలన్నమాట. నీట్గా మనకు ఫినిషింగ్ అర్థమైపోద్ది చూడండి. ఇంకా షోల్డర్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా, చేతులు అయితే ఇంకా బొట్టు చేతులు ఫిక్స్ అయ్యాయి అనమాట. చెప్పా కదండి నేను కటింగ్ చేసుకునేటప్పుడు చేతులు పక్క తీసుకుంటా, కానీ ఏం పెడతానో నాకే తెలియదు అనమాట. అందుకోసం
అది కుట్టి మా అమ్మాయికి వేసిందనక నాకు అస్సలు అంటే అస్సలు ఏం చేయాలనిపించదు అనమాట. పని కొట్టడం మొదలు పెడితే నాకు కుట్టిందనక ఆ అమ్మాయి ఏమో రిస్క్ పడుతుంటుంది. మా అమ్మాయి అయితే ఇంత కష్టపడి కుడతా కదండి. పో మమ్మీ నేను ఇప్పుడు వేసుకోను ఆడుకోవాలి అది ఇదని బడికి పోయి రాగలే వేసిందనక నేను ఊరుకోను అనమాట. ఒక్కోసారి అలా జరిగింది మా ఇంట్లో. ఆడపిల్లలతో వేసుకుంటేనే కదండి మనకు ఆనందం. వాళ్ళు వేసుకుంటే అంత ఆనందంగా ఉంటుంది అనమాట. బయట కుట్టిస్తే చాలా రేట్లు అవుతాయి కదండి. చూడండి ఇంకా చేతులు అయితే జాయింట్ చేస్తున్నాను అనమాట. బుట్ట చేతులు అయితే పెడుతున్నా కదా, అటువైపు అయితే కుర్చీ అయితే సన్నగా పెట్టా అనమాట. మనం హద్దు పెట్టుకుంటాం కదా, అంటే టిక్కు పెట్టుకుంటాం కదా, ఆ నుంచి అయితే జాయింట్ చేసుకోవాలి. ఇటువైపు ఏమో అటువైపు పెట్టినట్టు పెట్టకూడదు, ఉల్టా పెట్టాలన్నమాట కుర్చీలు. ఉల్టా పెడితేనే బుట్ట బాగా వచ్చింది అనమాట. ఒకసారి చూసుకోవాలి ఇలా వచ్చిందా లేదా అని మనకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. లేసినట్టు ఉంటుంది అనమాట బుట్ట. ఇప్పుడు ఇటు ఉల్టా పెట్టుకుంటున్నా బుట్ట చేతులు. బహువల్లి బుట్ట కూడా అంటనమాట. ఇంకన్నీ వెళ్తురులేండి, ఒక్కొక్కరు ఒక్కో సైడు ఒక్కోలా వెళ్తారు కదా. ఇంకా అలా సన్నగా పెట్టుకోవాలన్నమాట, చిన్నగా పెట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా లేసిద్దో, సూపర్గా ఉంది చూడండి. ఇంకా అర్థమైపోద్ది మనకి ఎప్పుడైనా కూడా హ్యాండ్స్ కుదిరిందా లేదా అన్నట్టుగా. ఇది కూడా అంతే అనమాట. నేను ఒకటి తీసినా కదా, ఇది తీయకూడదు అనుకున్నా, మళ్ళీ ఇది కూడా తీసిన అనమాట. సన్నగా అలా పెట్టుకోవాలన్నమాట. మనం మధ్యలోంచే పెట్టుకుంటాను నేను ఎక్కువ. ఇప్పుడు టిక్ పెట్టుకున్నా కాబట్టి అటువైపు నుంచి ఇటువైపు పెట్టుకుంటున్నాను అనమాట. ఈ అన్నమాట అంటుందని మళ్ళీ అనేరండి. ఇంకా అదొకటి ఊత పదమాలగా అలవాటు అయిపోయింది అనమాట. ఏంటంటే మీడియా చివరిలో చెబుతా అన్నా కదా, మధ్యలోనే చెబుతున్నా. ఏం జరిగిందంటే ఇదిగోండి, ఇప్పుడైతే ఈ పట్టీ అయితే దాన్ని జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం చేతులు ఉన్నాయి కదా, చేతులు సరిపోవు మరి పైకి అయితే, అందుకోసం కొంచెం జాయింట్ చేసుకుంటున్నాం. మన ఇష్టం అనమాట. క్లాత్ ఉంటే ఎక్కువే తీసుకునేదాన్ని, క్లాత్ లేదు కాబట్టి కొంచెం తీసుకొని జాయింట్ చేసుకుంటున్నా. మరగల వైపు జాయింట్ చేసుకోవాలి దీన్ని ఎప్పుడైనా, అంటే తిరగలా మరగలా ఉంటుంది కదా, ఉల్టా వైపు. మీరు అందరూ ఎలా వెళ్తారో తెలియదు కానీ మరగలా అంటున్నా, నేను ఉల్టా అంటున్నా. మీకు ఏ వీడియో పెట్టాలంటే కామెంట్ చేసేయండి. కుట్టే వీడియో ఏదైనా కావాలంటే కుట్టి పెడతా అనమాట. ఒక వీడియో వివరంగా అయితే ఆల్రెడీ ఒక చెల్లి అయితే కామెంట్ చేసింది, చెల్లి నీకైతే పెడతా వీడియో అయితే ఖచ్చితంగా. థ్యాంక్ యూ చెల్లి, చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు. మీ కామెంట్ మాకు ఒక బూస్టింగ్ గా ఉంటుందండి. చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే పెట్టండి. ఎలా ఉందో, బాగుంటే బాగుందని, బాగలేదంటే బాగలేదని ఎక్స్ప్లెయిన్ అంటే నేను మాట్లాడే విధానం బాగుంటే ఇలా కాదమ్మా అలా అని అయితే చెప్పేసేయండి తప్పులు ఉంటే. ఇంకా చూడండి ఉల్టా తిప్పేసి అయితే మనం మడత పెట్టుకొని అయితే కుట్టయితే వేసిన అనమాట. చూడండి ఎంత బాగుందో బుట్ట చెయ్యి. అసలు ఏ హ్యాండ్స్కి బుట్ట చేతులు అంత కళ ఉండదండి నాకు తెలిసినంతవరకు అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. బుట్ట చేతులు పిల్లలకి ముద్దుగా ఉంటాయి అన్నమాట. ఇక షోల్డర్ జాయింట్ చేసుకోవటమే. షోల్డర్ కాడ జాయింట్ ఎలా చేసుకోవాలంటే, షోల్డర్ మధ్య కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మధ్యలో ఈ కుర్చీ పెట్టుకోవాలి. మధ్య కుర్చీ కాడ అంటే 6 కుర్చీలు వస్తాయి. 6 కుర్చీలు అయితే అటు 3 ఇటు 3 అయితే చూసుకొని పెట్టుకుంటే బాగా నీట్గా స్టడీగా నుంచి ఉంటుంది భుజం మీద బుట్ట. ఇలా మధ్యలో నుంచి జాయింట్ చేసుకోవాలి. అటు చివరి నుంచి ఇటు చివరికి జాయింట్ చేసుకోకూడదు, మళ్ళీ ముందుకు వెనక్కి పోద్ది అనమాట షోల్డర్ కాడ. అందుకోసం మధ్యలో నుంచి జాయింట్ చేసుకొని తిప్పేసుకొని మళ్ళీ జాయింట్ చేసుకోవాలి, డబుల్ కుట్టేసుకోవాలి. ఇటువైపు కూడా డబుల్ కుట్టే అంటే షోల్డర్ కాంచి మళ్ళీ ఇటే రావాలి. మళ్ళీ ఇటు నుంచి అటు పోతే మళ్ళీ ఉగ్గు వచ్చింది అనమాట. ఉగ్గు అంటే ఏదో ఒకటి అడ్డపడిద్ది, అంటే కుచ్చాలగా అడ్డపడిద్ది అనమాట. చూడండి ఫినిషింగ్ చూడండి ఎలా వచ్చిందో. డబుల్ కుట్టేయలేదు, మామూలుగా సింగిల్ కుట్టు మీదే చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్. ఆ చేయి ఈ చేయి అయితే జాయింట్ చేసుకుని సైడ్ జాయింట్ అయితే చేసుకుంటున్నా. ఇంకా ఇలా అయితే పట్టుకుంటే కరెక్ట్గా వచ్చింది అనమాట. బాడీ పార్టు మన ఇష్టం అనమాట. చివరికి కొంచెం ఖర్చు మిగిలిచ్చి జాయింట్ చేసుకొని ఖర్చులు కట్ చేసుకోవాలి.
నా సైజులో పెట్టుకుంటున్నా, ఒకసారి వేసుకుని చూద్దాం నేను కూడా అన్నట్టుగా అయితే ట్రైలో వేద్దాం అన్నట్టుగా అయితే. ఇక జాయింట్ చేసిన చూడండి, కటింగ్ అయితే చేసుకుంటున్నా. ఖర్చు అయితే కట్ చేసుకోవాలి, ఇటువైపు ఒకవైపే జాయింట్ చేసుకోవాలి, రెండో వైపు జాయింట్ చేసుకోకూడదు. ఇంకా రెండో కుట్టు కూడా వేస్తున్నా అనమాట. తర్వాత ఒకవేళ సరిపోతే తర్వాత లూజు కుట్టు వేసుకోవచ్చులే అన్నట్టుగా రెండో కుట్టు కూడా వేస్తున్నా. రెండు కుట్లు వేసి జాయింట్ చేస్తున్నా. ఇంక ఇలా అయితే చూసుకోవాలన్నమాట. చూసుకున్నాక మనం కటింగ్ చేసుకున్నాం కదండి కింద అంబ్రెల్లా షేప్లో, అదైతే ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చింది కదా. వచ్చింది, వీడికైతే జాయింట్ టిక్ పెట్టుకున్నా ఒక భాగం కాడ. రెండో భాగం కాడ ఏమైనా మిగిలితే క్లాత్ కుచ్చాలుగా పెట్టుకోవచ్చు అన్నట్టుగా వెనక వైపు నుంచి కుట్టేస్తున్నా. ఇలా అయితే మనం చేయాలి, ఎలా ఉంటే అలా జాయింట్ పెట్టుకొని కుట్టేసుకోవాలి నీట్గా. నిదానమైనా కూడా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. మనకు ఆటోమేటిక్గా కుడుతుంటే ఐడియాల మీద ఐడియాలు వస్తూనే ఉంటాయండి. మోడల్స్ అయినా కూడా, ఫ్రాక్స్ అయినా కూడా, ఏవైనా కూడా. ఇక ఫ్రంట్ వైపు కొంచెం క్లాత్ మిగిలింది కాబట్టి ఇంక కట్ చేయడం ఎందుకులే అన్నట్టుగా అయితే ఇంక కుర్చీ అయితే పెడుతున్నా. చాలా లుక్ బాగుంటుందిలే అన్నట్టుగా. ఇలా కూడా వాటి ఫ్రాక్ అయితే కుట్టి వీడియో పెట్టాలన్నమాట. చూడండి, లుక్ సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇలా పెడితే. మీకేమన్నా వీడియో పెట్టాలంటే కామెంట్ చేయండి. ఏ వీడియో పెట్టాలా బాగా నేను కూడా ఆలోచించి బుర్ర బద్దలవుతుంది అనమాట. ఇక లాస్ట్లో చదువుతా అన్నా కదండి, జాయింట్ చేసే లోపల చదువుతున్నా. సరేలే వినండి, అయితే ఇంత కష్టపడి కుట్టా కదండి. కుడితే మా అమ్మాయి అయితే అసలు ఈ ఫ్రాకులు ఎవరైనా వేసుకుంటారా మమ్మీ అన్నదనమాట. చాలా అంటే చాలా బాధ ఇస్తుంది అనమాట. దానికి తెలియదండి ఇది ఎప్పుడైనా టాపులు ట్రెండింగ్లో ఉన్నాయని తెలియదు అనమాట. మా వైపు కూడా ఎవరు వేసుకోలేదు. ఇంకా ఏంది మమ్మీ నాకు అసలు నచ్చలేదు అన్నదనమాట. నాకైతే మామూలు బాధ లేదనమాట అండి. అది చేస్తుంది మా అమ్మాయి అయితే, ఎంత కష్టపడి పుట్టినా ఫలితం లేకుండా చేస్తుంది అనమాట. ఒకసారి అయితే ఇంకా నవ్వలేక సచ్చినా అనమాట నేనైతే. ఇంకా అసలు ఆ వీడియో పెట్టాల్సింది మీకు, మీరు కూడా నవ్వుకునే వాళ్ళే అనమాట. ఏంది ఇంత పొడి చిన్నపిల్లలది నాగేస్తున్నావా అన్నదనమాట. ఇక జాయిన్ చేసే కదండి, చూడండి లుక్ కూర్చోబెట్టాగా లుక్ చూడండి ఎలా వచ్చిందో. కింద అయితే జిగ్జాగ్ చేయాలి కానీ కుట్టేస్తా అనమాట, రౌండ్గా కుట్టు వేసుకోవటమే అనమాట. ఇది అయితే నేను క్లాత్ మిగిలితే మధ్యలో వేద్దాం అనుకొని కొంచెం అయితే వేసినా అండి. వేసినాక సరిపోయినట్టు లేదనమాట, తర్వాత తిప్పదీసాను అనమాట. అది కింద సరిపోతే ఇంకా బాగుండేది లుక్ అయితే. ఇంక వేసినాక చూస్తే చాలా మందం కావాల్సి వచ్చిందనమాట. ఇంకెందుకులే అన్నట్టుగా తీసేసినాక కొంచెం అయితే కుట్టేసి చూసిన అనమాట. లుక్ బాగుంది కానీ సరిపోలేదు క్లాత్. ఇంకా చూడండి, లెహంగా మీద అయితే వేసిన అనమాట. ఇంట్లో ఉంటే ఒక లెహంగా దాని మీద వేసిన. లెహంగా మీద బాగుందా, లెహంగా మీద బాగుందా, లేకుంటే పటేల్ ప్యాంట్ మీద బాగుందా? ఇప్పుడు చూడండి అసలు మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇదేంది ఇంత చిన్నగా ఉన్నది, ఇదేంది అని మాట్లాడుతుంది అనమాట. అమ్మ అసలు ఇది ఎవరిని వేసుకుంటారా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంక ఇటువైపు అయితే లూజు నా కోసం వేసా కదా, నాయన ఇంక వేసుకుంటే బాగోదులే, ఎంత చిన్నదాన్ని అయితే నేను వేసుకోలేదు. ఆ లూజ్ అంతుందనమాట, అది కుట్టేయాలని. అందులో అమ్మగారికి కొంచెం లూజే ఉండాలి. ఇక చూడండి పొట్టి చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. ఫ్రాక్ కూడా చాలా ఎలుడికి వచ్చింది. పెప్లం టాపు చాలా ఎలుడికి వచ్చింది, చాలా అందంగా ఉంది చూడండి. దీని మీద బాగుందా, లెగ్గింగ్ ప్యాంట్ మీద బాగుందా? అది లూజ్ మాత్రమే అండోయ్, చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది చూడండి. లెగ్గింగ్ ప్యాంట్ మీద బాగుందా, ధోబీ ప్యాంట్ మీద బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ చీరతో కొట్టాలనుకుంటున్నా, అందుకోసం అనమాట. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తా. సరే ఓకేనా.